హలో ఫ్రెండ్స్, వెనుజులా గురించి తెలుసుకోవాలంటే మనం 100 ఏళ్ల చరిత్ర మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే లాటిన్ అమెరికాలో రిచెస్ట్ స్టేట్గా ఉన్న వెనుజులా ఇప్పుడు పూరెస్ట్ స్టేట్గా మారింది. పక్క దేశం వాళ్ళు వచ్చి తమ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేసినా కూడా అక్కడి ప్రజలు ప్రొటెస్ట్ చేయకుండా కొంతమంది సంబరాలు చేసుకునే స్థాయికి వెనుజులా పడిపోయింది. ఫ్రీ పథకాలు ఒక కంట్రీని ఎంత దారుణంగా నాశనం చేస్తాయన్నది వెనుజులా చరిత్ర తెలుసుకుంటే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అసలు వెనుజులా చరిత్ర ఏంటి, ప్రపంచంలోని అత్యధిక ఆయిల్ నిల్వలు ఉన్న కంట్రీ ఎందుకు ఇంత పూర్ కంట్రీగా మారిపోయింది అన్న దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో కనుక ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడైనా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా. అండ్ వీడియోలోకి వెళ్తే అది 1920 సమయం. వెనుజులాలో సైంటిస్టులు వెనుజులాలో ఆయిల్ నిల్వలు కనుగొన్నారు. అప్పటికే సౌదీ అరేబియా అండ్ రష్యాలో ఆయిల్ నిల్వలు చాలా ఉండేటివి. కానీ వెనుజులాలో దొరికిన ఆయిల్ నిల్వలు సౌదీ అరేబియా అండ్ రష్యా నిల్వల కన్నా దాదాపుగా 18 నుంచి 20% ఆయిల్ నిల్వలు ఈ వెనుజులాలో ఉన్నాయి అన్నట్టుగా సైంటిస్టులు కనుక్కున్నారు. ఆ తర్వాత వెనుజులా యొక్క దశ మారిపోయింది. ఆ ఆయిల్ని తీయటానికి బయటి కంపెనీలని వాళ్ళు ఆహ్వానించారు. చాలా కంపెనీస్ వెనుజులాకు వచ్చి ఆయిల్ తీయడం మొదలుపెట్టాయి. మెల్లమెల్లగా వెనుజులా అనేది లాటిన్ అమెరికాలోని రిచెస్ట్ కంట్రీగా మారిపోయింది. వేరే వేరే దేశ ప్రజలు వెనుజులాకు వచ్చి బ్రతకాలి, వెనుజులా ఉన్న రిచ్ పర్సన్లా బతకాలని కలలు కనేవాళ్ళు ఆ టైంలో. 1970-74 ఆ సమయాల్లో వెనుజులాలో ప్రతిష్టమైన ఒక వ్యవస్థ వచ్చింది ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడానికి, ఆయిల్ బావుల నుంచి ఆయిల్ తీయడానికి. అప్పుడు వచ్చిన ఆయిల్ కంపెనీల నుంచి అక్కడి ప్రభుత్వాలు 50% ప్రాఫిట్లో ట్యాక్స్ రూపంలో తీసుకునేది. ఆ ట్యాక్సులతో వెనుజులా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో, రోడ్లు అండ్ ఎడ్యుకేషను, హెల్త్ బెనిఫిట్ లాంటివి డెవలప్ చేయడంలో ఆ ప్రభుత్వాలు ఎంతగానో పాటుపడ్డాయి. ఎంత రిచ్ అయినా కూడా వెనుజులాలో 30% వరకు పూర్ పీపులే ఉన్నారు. ఈ పూర్ పీపుల్లో కొంచెం అన్రెస్ట్ ఉండేది, ప్రభుత్వాలపై కొంచెం కోపం ఉండేది. 1999 వచ్చేసరికి ఎక్స్ ఆర్మీ చీఫ్ అయిన హూగో చావిస్ అనే ఒక వ్యక్తి, సోషలిస్ట్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఏం చేశాడంటే, ఎలక్షన్లో కనుక నేను గెలిస్తే అన్నీ మీకు ఫ్రీ ఇస్తా అని వాగ్దానం చేశారు ఫ్రెండ్స్. ఈ ఫ్రీ అనే పదానికి అక్కడి ప్రజలు అతన్ని ఘనంగా గెలిపించారు. ఆ తర్వాత అతడి ఆయిల్ బావులన్నిటినీ, ఆయిల్ నిల్వలన్నిటినీ గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకున్నాడు. అండ్ ప్రజలకి ఎడ్యుకేషన్ ఫ్రీ ఇవ్వడం, హెల్త్ ఫ్రీ ఇవ్వడం, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇవ్వడం, ఫుడ్ ఫ్రీ ఇవ్వడం, ప్రతిదీ ఫ్రీ అని పెట్టేశాడు. అండ్ అక్కడున్న ప్రజలకి నెల సంవత్సరం ఇంత ఆదాయం అంటూ ఆయిల్ తరపున వచ్చిన ప్రతి రూపాయిని ఈ వెల్ఫేర్ స్కీమ్ల రూపంలో ప్రజలకు పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఇలా ఈ వ్యక్తి చేసిన ఈ ఫ్రీ వెల్ఫేర్ స్కీమ్ల వల్ల అక్కడున్న ప్రజల్లో ఒక లేజినెస్ పెరిగిపోయింది. అండ్ అక్కడున్న షాప్స్ ప్రతిదీ గవర్నమెంట్ పరిధిలోకి తీసుకురావడంతో అక్కడ కాంపిటీషన్ తగ్గిపోయింది. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్లు ఇచ్చేశాడు. అండ్ ఆయిల్ నుంచి వచ్చిన ట్యాక్సెస్ని ఆయిల్ ఎక్స్పోర్ట్లో ఏవైనా ఇన్నోవేషన్స్కి, వేటికైనా ఇంప్రూవ్మెంట్కి చేయాల్సిన వాటిని ఇలా ఫ్రీ పథకాల రూపంలో ఇవ్వడంతో ప్రజలంతా లేజీగా తయారైపోయారు. రైతులు పంటలు పండించడం ఆపేశారు. చాలా ప్రొడక్షన్ ఆగిపోయింది. ప్రజలకు నేరుగా డబ్బులు పడిపోతుంటే ఎందుకు కష్టపడి డబ్బు సంపాదించడం అన్నట్టు వాళ్ళు లేజీగా మారిపోయారు. అప్పుడు వాళ్ళ కంట్రీలో ఫుడ్ నిల్వలు తగ్గిపోయాయి. బయట దేశాల నుంచి ఫుడ్ తెప్పించుకోవడం పెరిగిపోయింది. అండ్ ఇలా ఆయిల్ ద్వారా వచ్చిన డబ్బునంతా వివిధ స్కీమ్ల రూపంలో ట్రాన్స్ఫర్ చేయడంతో అక్కడ సంక్షోభానికి దారి తీసిందని చెప్పవచ్చు. ఆయిల్ ప్రైజెస్ హైలో ఉన్నంత వరకు పర్లేదు. బట్ 2013లో వెనుజులా ప్రెసిడెంట్ హుగో చావెస్ చనిపోయాక 2014లో నికోలస్ మడురో అనే వ్యక్తి ప్రెసిడెంట్గా అయ్యాడు. ఆ తర్వాత ఎప్పుడు చూడనంతగా ఆయిల్ రేట్లు పడిపోయాయి. దాదాపుగా 50% ఆయిల్ రేట్లు పడిపోవడంతో వెనుజులాలో ఆయిల్ సంబంధించిన నిల్వలకు సంబంధించిన ప్రొడక్షన్ పెంచకపోవడంతో అప్పుడు ఆ కంట్రీలో ఈ ఫైనాన్షియల్ డెఫిసిట్ వచ్చేసింది, ఎకానమిక్ క్రైసిస్ వచ్చేసింది. అప్పటికే ప్రజలు లేజీగా తయారవడంతో వాళ్ళు పనులు చేయడం మానేశారు. ప్రతిదీ గవర్నమెంట్ అండర్లో రావడంతో కరప్షన్ పెరిగిపోయింది. అంతా లేజీగా తయారైపోయారు. ఆ తర్వాత ఈ ఆయిల్ యొక్క ప్రైజెస్ మరీ పడిపోతుండటంతో ఆయిల్ పైనే ఆధారపడిన, ఓన్లీ ఒక సెక్టార్ ఇన్కమ్ మీద ఆధారపడిన వెనుజులా పూరెస్ట్ కంట్రీగా పడిపోయింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13,000 నుంచి 1,000 రూపాయలకు పడిపోయింది. తిండి కోసం అలమరాడు మొదలుపెట్టారు. అండ్ ఈ ప్రెసిడెంట్ తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా ఈ డబ్బును ముద్రించడం మొదలుపెట్టారు. డబ్బు ఎక్కువగా ముద్రించడంతో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ఏది కొనాలన్నా కూడా మిలియన్లలో డబ్బు చెల్లించాల్సి వచ్చింది. ఇక ప్రజల్లో ఒక అన్రెస్ట్ స్టార్ట్ అయింది. ఇలాగే ఉండటంతో వెనుజులా ప్రజలు వేరే దేశాలకు వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. తమ భవిష్యత్తు కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసము. 2010 నుంచి 2025 మధ్యలో దాదాపు
దాదాపుగా 8 మిలియన్లు వెనిజులా ప్రజలు ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోయారంటే ఆలోచించండి ఆ దేశం ఎంత దారుణంగా కుప్పకూలుతుందో. ఇప్పటికీ ఈ నికోలస్ మదురో అనే వ్యక్తి మారకపోవడంతో, ఇతడు ఇంకా ఫ్రీ వెల్ఫేర్ స్కీమ్లు ఇస్తుండటంతో, అది కాక ఎలక్షన్ల సమయంలో కూడా ఇతను రిగ్గింగ్ చేసి గెలుస్తున్నాడని ప్రజలు అనుకోవడంతో ఈ అన్రెస్ట్ మొదలైంది. ఇప్పుడు ఈ యుఎస్ వాళ్ళు వచ్చి ఆ నికోలస్ మడురో అనే వాళ్ళ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేస్తే వీళ్ళంతా సంబరాలు చేసుకుంటున్నారు. దేశానికి మంచి రోజులు వచ్చాయని ఆలోచిస్తున్నారు. చూసారా, ఒక దేశంలో ఫ్రీ పథకాలు ఇవ్వడం వల్ల ఎక్కడి నుంచి ఎక్కడికి ఆ దేశం పడిపోతుందో. అందుకనే ఫ్రీ పథకాలను కంట్రీస్ చాలా వరకు కంట్రోల్ చేయాలి. దేనికి పడితే దానికి ఫ్రీ పథకాలు ఇచ్చుకుంటా ప్రజల్ని లేజీగా చేస్తే వెనిజులాకు పట్టిన గతే పడుతుందని మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యుఎస్ ప్రభుత్వము, ట్రంప్ ప్రభుత్వము వెనిజులా ప్రెసిడెంట్ని అరెస్ట్ చేయడానికి కారణాలు ఏంటంటే 1999కి ముందు వెనిజులా నుంచి అత్యధికంగా ఆయిల్ని అమెరికాకే ఎక్స్పోర్ట్ చేసేవారు. కానీ ఎప్పుడైతే హుగో చావెజ్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ అయ్యాడో అప్పటి నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ తగ్గించేసి మెల్లిమెల్లిగా వేరే కంట్రీలో చూడము, అమెరికాతో అగెనిస్ట్ ఉన్న కంట్రీలతోనే స్నేహం చేయడము, చైనా లాంటి కంట్రీలతో కూడా చనువుగా ఉండటంతో అమెరికా ఇంటర్నల్గా కొన్ని ఇష్యూలను రేర్చగొట్టి ఇలా చేసిందని కొన్ని అనుమానాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు నికోలస్ మడురోని అరెస్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం అమెరికా ఏం చెప్తుందంటే ఈ వెనిజులా నుంచి అమెరికాకు డ్రగ్స్ వస్తున్నాయి, కావాలని వెనిజులా ప్రభుత్వము అమెరికాని దోచాలని ప్రయత్నిస్తుంది. అండ్ వెనిజులాలో కూడా చాలా అన్రెస్ట్ ఉంది, ప్రజలను కాపాడుకోవాలి, అక్కడ ప్రజలు హ్యూమన్ రైట్స్ దెబ్బతింటున్నాయి, ఈ వెనిజులా యొక్క ప్రెసిడెంట్ యొక్క ఎన్నిక మేము ఒప్పుకోము అన్నట్టుగా అతనిపై ఎలిగేషన్ పెట్టి ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేసి తమ కోర్టులోనే విచారణ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రపంచ దేశాలన్నీ అమెరికాకే సపోర్ట్గా ఉంటాయి, ఎందుకంటే అమెరికా పెద్దన్న లాంటివాడు. అండ్ ఇప్పుడు చాలామంది అమెరికాకి అగెనిస్ట్గా మాట్లాడినా కూడా అమెరికా చేయాలనుకున్న పని చేసేసింది. ఇప్పుడు వెనిజులాలో ఉన్న ఆయిల్ బాయిల్ అన్నిటిపైన అమెరికాకు కన్ను ఉందని చాలా పత్రికల్లో చాలామంది ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. ఏదేమైనా కూడా వెనిజులా చరిత్ర మనకు నేర్పేది ఒకటే ఫ్రెండ్స్, ప్రభుత్వాలు జాగ్రత్తగా లేకపోతే, పాలకులు కరెక్ట్గా లేకపోతే ఎంత గొప్ప ఆర్థిక వ్యవస్థ అయినా కుప్పకూలుతుంది అన్నది అర్థమవుతుంది. అసలు ఈ వెనిజులా హిస్టరీ గురించి అండ్ ఈ వెనిజులాలో ఫ్రీ పథకాల గురించి మీరేమంటారు ఫ్రెండ్స్? మన దేశంలో ఫ్రీ పథకాలు ఇలాగే పెరిగిపోతున్నాయి, వీటన్నిటిని ఆపేయాలంటారా? మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.